హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్ సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 54. ఫోన్ కాల్‌లో తల్లికి గుండెపోటు అనగానే సామ్రాట్ షాక్‌తో హడలిపోతుంటాడు. వణుకుతున్న గొంతుతో "ఏమంటున్నావు శక్తి? నువ్వు చెప్పేది నిజం కాదు కదా?" అని అంటాడు. ఆ పరిస్థితిలో సామ్రాట్ బాధ శక్తి అర్థం చేసుకొని, "ప్లీజ్ సామ్రాట్, నేను చెప్పేది నిజమే. కాస్త తమాయించుకో. గుడి దగ్గర మీ అమ్మగారికి సడన్గా హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. డాక్టర్స్ తనకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. త్వరగా మీరు హాస్పిటల్కి రండి" అని అంటుంది. "ఏ హాస్పిటల్?" అని అడుగుతాడు కమ్ముకొస్తున్న కన్నీటి పొరలతో. శక్తి హాస్పిటల్ పేరు చెప్పగానే వెంటనే ఫోన్ కట్ చేసి బయలుదేరతాడు. శక్తి ఐసీయూ రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉండగా సామ్రాట్ కంగారుగా అక్కడికి చేరుకుంటాడు. సామ్రాట్ని చూసి శక్తి ఎదురు వెళ్తుంది. "మా అమ్మకు ఎలా ఉంది శక్తి?" అని అడుగుతాడు. కండిషన్ సీరియస్ అని డాక్టర్స్ అనేసరికి శక్తి కూడా ఏమీ మాట్లాడలేకపోతుంది. ఆ కంగారులో సామ్రాట్ శక్తి 2 భుజాలు పట్టుకొని, "చెప్పు శక్తి, మా అమ్మకు ఎలా ఉంది? అసలు మా అమ్మ ఎక్కడ ఉంది?" అని అడుగుతాడు. "ఐసీయూలో ఉన్నారు" అంటూ అటువైపుగా చూపిస్తుంది. సామ్రాట్ అడుగులు వెంటనే అటువైపుగా పడి డోర్ దగ్గరికి వెళ్ళి మిర్రర్లో నుంచి లోపలికి చూసేసరికి డాక్టర్స్, నర్సులు రాజశ్రీకి ట్రీట్మెంట్ చేయడం కనిపిస్తూ ఉంటుంది. తల్లిని అలా చూడగానే సామ్రాట్ కలలో కన్నీళ్లు గిర్రున తిరుగుతుంటాయి. ఎప్పుడు గంభీరంతో సీరియస్గా ఉండే సామ్రాట్ అలా కన్నీళ్లు పెట్టుకోవడం శక్తి మొదటిసారి చూస్తుంది. ఈలోపు వినోద్, శ్రావణి, అరుణ్ కూడా అక్కడికి చేరుకుంటారు. "అమ్మకి ఎలా ఉంది అన్నయ్య?" అని అడుగుతాడు వినోద్ కూడా కంగారు పడుతూ. "అమ్మ ఆరోగ్యం ఇంత సడన్గా పాడు కావడం ఏమిట్రా?" అని శ్రావణి కూడా కన్నీళ్లతో మాట్లాడుతుంది. సామ్రాట్ వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం కన్నీళ్ళు తుడుచుకొని, "అమ్మకి ఏం కాదక్క, మీరు కాస్త ఓర్చుకోండి" అని అక్కకి, తమ్ముడికి ధైర్యం చెప్తాడు. శ్రావణి కన్నీళ్ళు తుడుచుకొని అక్కడ ఉన్న శక్తి దగ్గరికి వెళ్ళి, "మా అమ్మకి గుడి దగ్గరే హార్ట్ అటాక్ వచ్చిందా శక్తి?" అని అడుగుతుంది. "అవును, నొప్పి రాకముందు చాలా నీరసంగా కనిపించారు. ఉపవాసాలు ఉండి పూజ చేస్తున్నానని చెప్పారు. అలా మాటలో ఉండగానే గుండె నొప్పితో నా ఒడిలో పడిపోయారు" అని చెప్తుంది శక్తి. శక్తి మాటలు విని అందరూ ఆశ్చర్యపోతారు. "అమ్మ ఈ వయసులో ఉపవాసాలు చేస్తుందా? ఇది మనకు తెలియదు కదా అన్నయ్య. ఈ వయసులో ఇలా ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు?" అని అడుగుతాడు వినోద్. తల్లి ఏ పూజలు చేసినా, ఏ ఉపవాసం చేసినా అది తన కోసమని సామ్రాట్ మనసుకు తెలుసు కాబట్టి ముభావం అయిపోతాడు. రాజశ్రీ గారి ఉపవాసాలు, పూజల వెనుక కారణాలు ఏంటో శక్తి కూడా తెలిసింది కాబట్టి ఆ క్షణాన తను కూడా ఏదో తప్పు చేసిన దానిలా మౌనంగా తలదించుకుంటుంది. తల్లి ఆరోగ్యం పాడయ్యేసరికి శ్రావణి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే, "అత్తయ్యకి ఏమీ కాదు శ్రావణి, కంట్రోల్ యువర్ సెల్ఫ్" అంటూ అరుణ్ భార్యని సముదాయిస్తుంటాడు. ఈలోపు డాక్టర్ బయటకొస్తాడు. "మా అమ్మకు ఎలా ఉంది డాక్టర్?" అని అందరూ డాక్టర్ చుట్టుముడతారు. "మీ అమ్మగారికి స్టంట్ వేయాల్సి వస్తుంది. లేదంటే ఆమె ప్రాణాలకి ప్రమాదం. పైగా ఆమె ఏదో మనోవేదనకి గురవుతుందని తెలుస్తుంది. ఫుడ్ కూడా కరెక్ట్గా తీసుకోక చాలా నీరసంగా ఉన్నారు. ఆమె మనోవేదన తగ్గించకపోతే ముందు ముందు ఆమె ప్రాణాలకి ప్రమాదం సామ్రాట్" అంటాడు డాక్టర్. ఆ మాటలకు అందరూ భయపడుతుంటారు. "ఆమె హార్ట్కి మేము ట్రీట్మెంట్ చేయగలుగుతాం కానీ ఆమె మనసుకు ట్రీట్మెంట్ చేయలేం కదా. ఆమె మనసులో ఉన్న సమస్య ఏంటో మీకు తెలిసే ఉంటే త్వరగా ఆ సమస్యను తీర్చే ప్రయత్నం చేసి ఆమె సంతోషంగా ఉండేలా చూడండి. లేదంటే ఆమె ప్రశాంతత కోల్పోయి ఇంకొకసారి హార్ట్ అటాక్కి గురైతే మాత్రం తను ప్రాణాలతో దక్కే ఛాన్సెస్ లేవు" అని అంటాడు డాక్టర్. అది విని అందరి కళ్ళలో కూడా కన్నీళ్ళు తిరుగుతుంటాయి. శక్తి కూడా భయపడుతూ, "రాజశ్రీ గారు, సామ్రాట్ పిల్లల గురించి గుడిలో చెప్పిన మాటలను పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. స్టంట్ వేయటానికి మీరు ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. నర్స్ వస్తుంది. ఫామ్ మీద సైన్ చేయండి" అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. డాక్టర్ మాటలతో తల్లి మనసులో ఉన్న బాధ ఏంటో వినోద్కి, శ్రావణికి, అరుణ్ కూడా అర్థమై అందరూ సామ్రాట్ వైపు చూస్తుంటారు. అందరి మధ్యలో
సామ్రాట్ ఓ దోషిలా నిలబడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు. ఓ పక్కగా ఉన్న శక్తి సామ్రాట్ని చూస్తూ ఉండిపోయింది. కొన్ని గంటల తర్వాత రాజశ్రీకి స్టంట్ వేసి వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తారు. ఆమెని ఆ పరిస్థితులు చూసి వెళ్ళలేక శక్తి కూడా హాస్పిటల్లోనే ఉండిపోయింది. డాక్టర్ మరొకసారి తాను చెక్ చేసి సామ్రాట్ వాళ్ళతో మాట్లాడుతూ, నేను చెప్పింది గుర్తుంది కదా సామ్రాట్, బీ కేర్ఫుల్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అందరూ దీనంగా రాజశ్రీ దగ్గరికి వస్తారు. శక్తి కూడా వారికి కాస్త దూరంలో ఓ పక్కగా నిలబడి ఉంటుంది. రాజశ్రీ నీరసంగా కళ్ళు తెరిచి వాళ్ళ పిల్లల్ని అందరినీ చూసుకుంటూ, నాకు నొప్పి వచ్చినప్పుడు మీరందరూ గుర్తొచ్చారు సామ్రాట్, మళ్ళీ మీ అందరినీ చూస్తానో లేదోనని భయపడ్డాను అని అంటుంది. తల్లి మాటలకు వాళ్ళు ఇంకా బాధపడుతుంటారు. సామ్రాట్ తన దగ్గరగా కూర్చొని తల్లి చేతిలోకి తీసుకొని, అలా అనకమ్మా, నీకేమైనా అయితే మేము ఎవరూ తట్టుకోలేము, నువ్వు ఎప్పుడూ ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలమ్మా అని అంటాడు కన్నీళ్లు పెట్టుకుంటూ. నేను నవ్వుతూ ఉండాలంటే దానికి ముందు నీ నిండైన జీవితం చూడాలని ఉంది సామ్రాట్. నిన్ను భార్య పిల్లలతో చూడాలని ఆశ. నీకు పుట్టిన పిల్లల్ని నా చేతుల్లో పెట్టుకొని పెంచాలని కోరిక. నీ మీద పెట్టుకున్న ఆశలు కోరికలు నా మనసులో తీరని కలగా మిగిలిపోతాయేమోనని నా భయం అని అంటుంది. తల్లి అలా చెప్పడం సామ్రాట్కి తల్లి అలా చెప్పేటప్పుడు సామ్రాట్కి శక్తిని పాడు చేయటం, తనని పొడవటం, పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ చెప్పడం అన్నీ ఒక్కసారిగా గుర్తొస్తూ, పిల్లల్ని కనలేని నేను పెళ్లి చేసుకుని మరొక అమ్మాయి జీవితాన్ని ఎలా నాశనం చేయనమ్మా అని మనసులో అనుకుంటాడు. తన మాటలకి శక్తిలో గుండె వేగం పెరుగుతూ తడబాటుతో ఆమెను చూస్తూ ఉంటుంది. అమ్మా, ఇప్పుడు ఈ విషయాలు ఏమీ ఆలోచించకు, నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు అని అంటుంది శ్రావణి తల్లి తల మీద చేయి పెట్టి ప్రేమగా నిమురుతూ. అవునమ్మా, నువ్వు అన్నయ్య గురించి ఆలోచించి పూజలు వ్రతాలు అంటూ ఉపవాసాలు ఉండి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు, ఇది మంచిది కాదమ్మా అంటూ వినోద్ కూడా బాధపడుతూ చెప్తాడు. నువ్వు పూర్తి ఆరోగ్యంతో కోలుకొని ఇంటికి రావాలి, ప్లీజ్ అమ్మా, నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు అని రిక్వెస్ట్ చేస్తాడు సామ్రాట్. పిల్లలు బాధపడటం చూసి రాజశ్రీ కూడా తట్టుకోలేక మొహాన చిరునవ్వు పుడుముకొని, నా పిల్లలు అందమైన జీవితాన్ని చూడడం కోసమేనా, నేను బాగానే ఉంటానులేరా, నా గురించి కంగారు పడకండి అని అంటుంది. శ్రావణి కన్నీళ్ళు తుడుచుకుంటూ తల్లి చేయిని పట్టుకుంటుంది. అమ్మ శ్రావణి, కుదిరితే సాయంత్రం వరకు రమ్య రాకేష్ని హాస్పిటల్కి తీసుకురమ్మా, వాళ్ళని చూడాలనిపిస్తుంది అని అంటుంది. తప్పకుండా తీసుకొస్తానమ్మా అని సమాధానమిస్తుంది శ్రావణి. రాజశ్రీ మనసు పింకి వైపు కూడా వెళ్ళేసరికి శక్తి వైపు చూసి అడగలేకపోతుంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ పింకికి దూరంగా ఉండండి అని భరత్ చెప్పిన మాటలు తనకి గుర్తొస్తుంటాయి. ఆమె మనసులో ఉన్న కోరిక శక్తికి అర్థమయ్యి ఆ క్షణాన తను కూడా బాధపడుతూ పింకిని కూడా తీసుకొస్తాను అని అంటుంది. అది విని రాజశ్రీ సంతోషపడుతుంది. కానీ ఆ క్షణాన సామ్రాట్ కళ్ళెర చేస్తూ శక్తి వైపు చూస్తాడు. సామ్రాట్ అంత కోపంగా ఎందుకు చూస్తున్నాడో ఆ క్షణం శక్తికి కూడా అర్థం కావడం లేదు. సామ్రాట్ ఆ కోపంతో అక్కడ ఉండలేక, అమ్మని చూసుకుంటూ ఉండండి అని చెప్పి బయటకు వస్తాడు. సామ్రాట్ కోపంగా వెళ్ళటం శక్తి కూడా చూస్తుంది. శ్రావణి, వినోద్, అరుణ్ రాజశ్రీకి ఎదురుగా కుర్చీలో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతూ ఉండటం చూసి శక్తి కూడా సామ్రాట్ కోసం బయటకు వస్తుంది. సామ్రాట్ కోసం అంతా వెతుకుతూ హాస్పిటల్ ఆవరణలోకి వచ్చేసరికి సామ్రాట్ హాస్పిటల్ గార్డెన్లో ఒంటరిగా నిలబడి కోపంతో పిడికిలు బిగించి ఉంటాడు. సామ్రాట్ అటువైపుగా ఉండేసరికి అతని మొహంలో ఉన్న భావాలు శక్తికి కనిపించగా సామ్రాట్ వెనుకగా వెళ్ళి సామ్రాట్ అని పిలుస్తుంది. తన పిలుపుకి సామ్రాట్ కోపంగా తిరిగి చూస్తాడు. సామ్రాట్ మొహం కోపంతో ఎర్రగా మారిపోవడం శక్తి చూసి ఆశ్చర్యపోతుంటుంది. నా జీవితాన్ని నిలువున నాశనం చేస్తున్నావు కదా శక్తి, అడుగడుగున నన్ను పాతాళంలోకి దింపుతున్నావు కదా, అసలు నీకు ఏం ద్రోహం చేశానని చిన్నతనం నుండి నా వెంట పడుతూ వచ్చావు, ఏం ద్రోహం చేశానని ఈరోజు మా అమ్మని ఈ పరిస్థితికి తీసుకొచ్చావు అని అడుగుతాడు.
సామ్రాట్ మాటలకి ఆశ్చర్యపోతుంటుంది. ఏం మాట్లాడుతున్న సామ్రాట్? మీ అమ్మగారు ఈ పరిస్థితికి రావడానికి నేనెందుకు కారణం అవుతాను అని అడుగుతుంది శక్తి అర్థం కానట్టుగా చూస్తూ. ముమ్మాటికి నువ్వే కారణం అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ మాటలకు శక్తి షాక్ అవుతూ చూస్తుంటుంది. మా అమ్మ ఈరోజు హాస్పిటల్ పాలయిందంటే దానికి కారణం నువ్వే. ఆ రోజు నువ్వు నన్ను పొడిచి గాయపరచకుండా ఉండి ఉంటే నా జీవితం వేరేలాగా ఉండేది అని అంటాడు. ఆ మాటలు శక్తికి అర్థం కాక సామ్రాట్ని పొడవటం గుర్తు తెచ్చుకొని, మీ అమ్మగారి ఆరోగ్యం పాడు కావటానికి నేను నిన్ను గాయపరచడానికి సంబంధం ఏంటి అని అడుగుతుంది. ఏంటా అని అనుకుంటూ ఆవేశంలో ఉన్న విషయం చెప్పబోయి మళ్ళీ ఆ విషయాన్ని బయట పెట్టలేక ఆగిపోతాడు. చెప్పు సామ్రాట్, ప్రతిదీ నాదే తప్పు అన్నట్టుగా మాట్లాడతావేంటి? నువ్వు నాకు ఎలాంటి ద్రోహం చేయలేదా? నువ్వు నా జీవితాన్ని నాశనం చేసి నేనేదో తప్పు చేసినట్టు నన్నే ప్రశ్నిస్తున్నావేంటి అని శక్తి కూడా కోపంగా సామ్రాట్ని నిలదీస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.